ఈ మధ్య కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఉన్న యథాస్థితిని చెప్పి ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం, కొంత అక్కడక్కడ ఇట్లా చేస్తున్నారు ఏమంటే ఇట్లా అనుకోలేదు కదనే ఏ చర్చ ఉన్నదో ఆ చర్చను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమే. అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ యాక్చువల్గా మొట్టమొదట విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కావచ్చు, ఇన్ని హామీలు ఇచ్చిండ్రు, మరి ఇవన్నీ కూడా అమలైతాయా, మీరు అమలు చేయగలుగుతారా అంటే రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఏంటంటే, సంపద సృష్టించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా అనుభవం ఉన్నటువంటి పార్టీ. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, అంటే మేమున్నటువంటి వాళ్ళం కూడా సంపద ఏ విధంగా సృష్టించాలి, సంపదను ఏ విధంగా పంచాలి అనేది మాకు తెలిసినటువంటి వాళ్ళం. మేము బరాబర్ ఇవన్నీ కూడా ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా మేము అమలు చేసి చూపెడతామని చెప్పినటువంటి మాట అది మర్చిపోలే ప్రజలు. అది కూడా ప్రజలే విన్నారు, అది విలేకరులే అడిగినారు. కానీ ఇవాళ ఏం చెప్తున్నారంటే మా దగ్గర డబ్బులు లేవని ఒక ఆయన అంటున్నాడు. తర్వాత ఇంకొక ఆయన, అంటే మా జిల్లాలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు అసలు కేసీఆర్ పాలనే బాగుండే అంటున్నారు ప్రజలు. అవునా కాదా అంటే ప్రజలు నిజంగానే అంటున్నారు అని చెప్పి అంటున్నారు. అంటే ఇవి చూస్తే ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా నమ్మకం కోల్పోయిందని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. అంటే ప్రజలకు విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ పథకాలన్నీ అమలు చేస్తుందనే భావన అసలే పోయింది. పోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఈయన గురువే కదా. ఎవరి గురువు? ఆంధ్రలో రేవంత్ రెడ్డి గురువు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు మొన్న ఒక లీక్ వదిలిపెట్టాడు. అంటే దావోసులో ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారా తెలియదు. కానీ ఏంటంటే మొట్టమొదలే ఇప్పుడు ఇక ఇవన్నీ స్కీములు అమలు కాకుంటే మనం అమలు చేయలేము, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి అక్కడ చెప్పిన ఒక 3-4 రోజుల్లో ఇక్కడ స్టార్ట్ అయింది. అంటే అక్కడి డైరెక్షనే ఇక్కడ వీళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు ముఖ్యమంత్రిగా, అరే మీరు కూడా ఇట్లా స్టార్ట్ చేయండి, ఒక డైలాగ్ అయితే స్టార్ట్ చేస్తే ప్రజలకు అట్లా వదిలిపెడదాం, ఏమంటారో వాళ్ళు వచ్చినాక ఆలోచన చేద్దామనే భావన తప్ప. మీరు ఆయన గురువుని ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఆల్రెడీ కొలీగ్ ఒక దగ్గర పార్టీలో పనిచేసి చెప్పిండు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పడానికి 100 చెప్తాడు, అను అయితే అను తిరిగి చెప్తాడు, అను కాకుండా ఇంకో తిరిగి చెప్తాడు. లేకుంటే చంద్రబాబు నాయుడు నా దగ్గర నేను సలహాలు చెప్తే చేసినోడు అని కూడా అంటాడు ఓ సందర్భం వస్తే. తర్వాత మళ్ళీ అంటాడు ఆయన నాకు గురువు అంటాడు. అనేక రకాలు మనం చూడలేదా? ఆయన లేని ఈయనకి ఎక్కడ? ఆయన రాజకీయ భిక్ష పెడితేనే, ఆయన అనేక రకాలుగా ఈయనను ప్రోత్సహిస్తేనే ఈయన లీడర్ అయిన మాట వాస్తవం. అదే టీడీపీలో అనేక సందర్భాల్లో ఆయనకు ఇచ్చినటువంటి మీడియా ప్రిఫరెన్స్ కానీ లేకుంటే అన్ని రకాల ప్రిఫరెన్స్ చంద్రబాబు నాయుడు ఇచ్చింది తప్ప ఆయన గురువు అన్నట్టే. ఎవరు ఇప్పుడు నన్ను రాజకీయాలకు తెచ్చి కొంచెం ప్రోత్సహించినటువంటి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, ఆయన గురువు అని చెప్తాం. సరే ఆయన ఇప్పుడు లేడు కాబట్టి ఆయన ఎందుకు గురువు, నేను అబద్ధం చెప్పలేను కదా. కానీ అబద్ధం చెప్పడం కూడా రేవంత్ రెడ్డికే సాధ్యమవుతుంది. అది అటు ఇటు ఏదైనా చెప్పగలడు. అందుగురించే మేము ఏమంటున్నాం అంటే పక్కా ఆయన గురువు. మొన్న దావోస్లో ఖచ్చితంగా ఈ ఒప్పందం జరిగింది. ఎందుకంటే చర్చల భాగంగానే పోయినరు, నువ్వు ఎట్లున్నట్టు అట్లా కాదా, నేను ఒక డైలాగ్ స్టార్ట్ చేస్తా, అదే డైలాగ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమంటే ఆ దావోస్ నుంచి మరి ఇన్ని రోజులు ఇప్పుడు 14 నెలలు అయింది. 14 నెలల నుంచి వెళ్ళి పైసలు ఉన్నాయి లేదు తెలియదా? ఎందుకు కేసీఆర్ చంద్రబాబు కూడా ఇద్దరు దగ్గర పనిచేసిన కదా. చేసిండొచ్చు, నేను కాదనట్లేను. చంద్రబాబు నాయుడు ఆ పార్టీలనే, కేసీఆర్ గారు టీడీపీలనే, ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసారు, చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి నర్చర్డ్ బై మీ అని చంద్రబాబు 2-3 సార్లు అన్నారు కేసీఆర్ తయారు చేసినాను. ఇప్పుడు వాస్తవం కావచ్చు, నేను కాదని అనట్లేదు. ఎందుకంటే ఎవరు చరిత్ర అయితే మరపలేము కదా. ఎవరి దగ్గర పనిచేసినా వాళ్ళ దగ్గర పనిచేయాల్సిందే, పనిచేసిన తర్వాత నేర్చుకోవాల్సిందే. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర సహచరునిగా పనిచేసిండు ఆయన. అంటే ఎన్టీఆర్ మంత్రివర్గంలో కలిసి పనిచేసారు. తర్వాత కూడా ఆయన వయస్కుడు, ఆయన వయస్సుడు కాబట్టి సమానంగా పనిచేయగలిగారు. తర్వాత అసలు తెలుగుదేశంలో అనేక సంస్కరణలు, అంటే స్టేజీల మీద చెప్పడం కానీ, సభలలో ఉపన్యాసం ఇవ్వడం కానీ, తర్వాత ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టడం కానీ, దాంట్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. ఎవరిది? మన చంద్రశేఖరరావు గారిది కూడా, కేసీఆర్ గారిది కూడా కాంట్రిబ్యూషన్ ఉంది. అప్పుడు కలిసి పనిచేసారు. తర్వాత 2001లో తెలంగాణ కావాలి, తెలంగాణ అన్యాయం జరుగుతుందని చెప్పి పక్కకు వచ్చిండు. తర్వాత పక్కకు కూడా మామూలుగా అటు ఇటు రాలే. ఆయనలో ఉన్నటువంటి పదవులను త్యాగం చేసి రిజైన్ చేసి
తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వారు ఎవరు లేరు కదా. ఆయన కొట్లాడి సాధించిండు, మళ్ళీ సాధకుడు కూడా అయిండు. దాన్ని ఏ విధంగా తీసుకుపోవాలా ఇవాళ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అనేక మంది ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో స్వాతంత్రం కోసం అనేక మంది కొట్లాడారు, చాలామంది కొట్లాడారు. కానీ దాన్ని నడిపిన ఆయన ఎవరు? గాంధీ గారిని జాతిపిత అంటున్నాం మనం. ఇవాళ లేరా వేరే వాళ్ళందరూ? ఎందుకు అంటే సమయస్ఫూర్తితోని ఏ సమయంలో ఉద్యమాన్ని ఏ విధంగా నడపాలా, ఆ లక్ష్యాన్ని ఎట్లా చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేసిండు. ఇక్కడ కూడా అక్కడ జాతిపిత ఏ విధంగానే చేసిండో తెలంగాణకు ఒక బాపు మాదిరిగా, అంటే తెలంగాణ బాపు అనొచ్చు. ఎందుకంటే ఒక పెద్ద వయస్కుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణను ఏ విధంగా మలుపు తిప్పి ఏ సమయంలో ఏ విధంగా ఎవరితో కొట్లాడించాలా, ఏ పార్టీని ఎప్పుడు వాళ్ళతో చర్చలు జరపాలా అనే ఒక ఆలోచనతో చేసినటువంటి. కానీ మీరు ఇంత చెప్తున్నారు, తెలంగాణ ప్రజల స్మృతిలో నుంచి, తెలంగాణ ప్రజల నిత్య సంభాషణలో నుంచి కేసీఆర్ పక్కకు జరుగుతున్నారా, పక్కకు వెళ్ళిపోతున్నారేమో అని అక్కడక్కడ కొందరు అంటున్నారు. నిజమేనా ఇది? అది నిజం కాదు. ఎందుకంటే అప్పుడైనా ఎప్పుడైనా నిరంతరం ఆయన ఆలోచన తెలంగాణ ధ్యాసే. ఇప్పుడు ఉట్టిగా కూర్చోవటం లేదు. తెలంగాణ ఏ విధంగా నిర్మించాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసిందే, ఆ 10 సంవత్సరాలు ఆలోచన దాన్ని అమలు చేసింది. ఇవాళ కూడా మనం అందరం అనుకున్నట్టు ఖాళీగా కూర్చున్నట్టుగా మనకు అవపడుతుంది. కానీ ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు, సరే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఆయన అనుకోలేదు, అయిండు. చాలా సంతోషం, ఎవరికైనా అవకాశం వచ్చింది, అయింది. కానీ ఆయన అభివృద్ధి వదిలిపెట్టిండు, ప్రజలకు ఏం చేయాలని ఆలోచన బంద్ చేసిండు. ఏమైనా కేసీఆర్ పేగులు మెడకేసుకుంటా, కేసీఆర్ను తొక్కుకుంటా పోతా, కేసీఆర్ను నరుకుతా అనే భావజాలంతో మాట్లాడినప్పుడు ఒక పెద్ద మనిషి. అంటే కేటీఆర్ లొటపీసు ముఖ్యమంత్రి, లొటపీసు కేసు అన్నాడు కదా మరి. సరే తర్వాత అన్నాడు, తర్వాత ఎప్పుడు ఆయన కూడా 2-3 సార్లు ఆయన వివరణ కూడా ఇచ్చిండు. ఇప్పుడు తెలంగాణలో సాధకుడు ఒకటే కాదు, మా తండ్రి కూడా అవుతాడు. కన్న తండ్రిని అనేక మాటలు కూస్తూ ఉంటే నాకు బాధ అనిపించింది. ఏ ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడతాడా అని చెప్పి మాట్లాడండి. నేను మాట్లాడలేదు అనట్లేదు. కానీ ఫస్ట్ నుంచి వెళ్ళి దాదాపుగా 10 నెలలు అయితే రోజు ఇదే. ఇప్పుడు కేసీఆర్ గారి నామస్మరణ లేనిది, కేసీఆర్ గారు తిట్టండి ఏదైనా ఒక మీటింగ్ ఉందా, ఏదైనా ఒక సభ ఉందా? ఏ సభలో కూడా కేసీఆర్ గారిని తిట్టాలి. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, నీకు అవకాశం వచ్చింది, తెలంగాణ ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు, ఇది అమలు చేస్తున్నా, ఇది అమలు చేయగలను, ఈ విధంగా నేను చేస్తా అని చెప్పి చెప్పాలి. కానీ అవి మర్చిపోయి ఏమైనా తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ మీదనే తిట్లదండకం మొదలు పెడితే, పాపం పెద్ద మనిషి 71 సంవత్సరాలు ఉన్నాడు. తెలంగాణను అంత కష్టపడి ఆంధ్ర పాలకుల మెడలు వంచి ఏ విధంగానైతే అటుండే ఢిల్లీ వాళ్ళను కూడా ఎట్లా ఒప్పించి మెప్పించి భయాన్నో నయాన్నో సామభేద దాన దండోపాయాలతో తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిని పట్టుకొని 10 సంవత్సరాలు సమగ్రంగా తెలంగాణ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని అడ్డగోలుగా ఇష్టం వచ్చినటువంటి మాట్లాడుతూ ఉంటే ఏమంటాం?